వికారాబాద్ జిల్లా మొత్తంలో కాంగ్రెస్ పార్టీని చైర్మన్ అభ్యర్థులు గెలవబోతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 రోజులుగా కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల ఒప్పందంతో అభ్యర్థులను ఖరారు చేసుకున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడలేదని, అలాంటివి చేస్తే మీ అడ్రస్ కూడా లేకపోయేదని బీఆర్ఎస్ నాయకులపై వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలుసుకొని ఆ రోజు నుంచి కూడా లోపాయికారి నడుస్తుంది. మాకు ఎప్పుడో మా పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడే చెప్పాడు, బీజేపీ యొక్క బీఫారాలు బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి తీసుకోవాలని చెప్పి వాళ్ళ అభ్యర్థులు స్టేట్మెంట్ ఇచ్చారని. మరి దాని తర్వాత సేమ్ టు సేమ్ దాని తర్వాత సీఎం కూడా చెప్పిండు పరిగి మీటింగ్లో, అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చి అదే మాట చెప్పింది. ఈరోజు నేను కూడా వాస్తవం అదే చెప్తున్నా అంటే జరిగింది అనుకున్నట్టే వాళ్ళు ముగ్గురు చెప్పిన పెద్దలు చెప్పినట్లే తాండూరులో చరిత్ర మలిచినట్టు జరిగింది. రాత్రి 2వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి వీడియో వైరల్ చేసాడు, ఏడుచుకుంటా ఆయన పాపం. నేను కార్యకర్తను బీఆర్ఎస్లో ఇన్ని రోజులు నాకు అంత తిప్పలు పెట్టి నన్ను సర్వనాశనం చేసేసారు, బీజేపీకి మద్దతు చేయమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారని చెప్పి ఏడుచుకుంటూ ఓ వీడియో వైరల్ అయింది. అయితే వాళ్ళ బుద్ధి, వాళ్ళు చేసే పని శాతగాక బీజేపీని తిట్టుకుంటారు రోడ్డు మీదకి వచ్చి, మరి లోపల చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ పరిస్థితి ఉండి మరి కాంగ్రెస్ను ఓడగొట్టాలని చూశారు. కానీ కాంగ్రెస్ను ఏం ఓడగొట్టరు వీళ్ళు, కాంగ్రెస్ను ఏం చేయలేరు. తాండూరు కాంగ్రెస్ తాండూరుకు కంచుకోట. ఆనాటి నుంచి ఆ రోజు మొట్టమొదటగా ఇక్కడ చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బునాదేశం, దాని తర్వాత మాణికరావు గారు వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడ పరిపాలించింది. తప్పకుండా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో పర్మనెంట్ ఇంకా 30 సంవత్సరాల వరకు ఇంకా 3-4 టర్ములు ఎవరు కాంగ్రెస్ను పీకెట్టోడే రాని. కాబట్టి ఎప్పుడు కూడా మీ చీకటి ఒప్పందాన్ని ఏందో నీ బట్టబయలు మీరే చేసుకున్నారు. దాని గురించి మరి బయటికి వచ్చినాక మేము అట్లా బీజేపీ కాంగ్రెస్ లేకుంటే ఎంఐఎం కాంగ్రెస్ అంటారు, లేకుంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీ అభ్యర్థి ఎవరైతే 2వ వార్డు నుంచి నిలబడ్డాడో ఆ అభ్యర్థిని మీరు మోసం చేశారు, ఆయన నేర్చుకుంటా నిన్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోనే నిదర్శనం మీకు అని చెప్పి మీకు సవాల్ చేస్తున్నాం. ఇటువంటి బూటకాల మాట్లాడడం బంద్ చేసుకోండి బీఆర్ఎస్ అని చెప్పి. మున్సిపల్ ఎన్నికలు ముగియడం జరిగింది. ముందుగా వికారాబాద్ జిల్లా ప్రజలకు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ఈ 15 రోజులు కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రెయిన్ బగలు రాత్రి పగలు అనకుండా కష్టపడి వారికి ప్రోత్సహించి గెలవడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం. 4కి 4 గెలిచి మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి వికారాబాద్ జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చడానికి మా యొక్క పూజ్య పెద్దలు వికారాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి మరి వికారాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. మరి పరిగి నుంచి సీనియర్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తాండూరు నుంచి శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క నాయకత్వంలో ఈ 4 మున్సిపాలిటీని తప్పకుండా ఆదర్శ మున్సిపాలిటీగా, ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల వారు ప్రయత్నం చేస్తారు. మరి వారితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ వాళ్ళు అందరు కలిసికట్టుగా ఉండి తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ముందు ఉండి
ఈ కార్యక్రమం నడిపించినందుకు వాళ్ళకి అందరికీ కూడా ఎమ్మెల్యేలకు మరి స్పీకర్ గారికి మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి యొక్క అన్న అయిన తిరుపతి రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ఓర్వజాలక ఎటులేక దౌర్జన్యం అని సంబోధిస్తూ మరి పత్రికలలో నలుగురు పత్రికా సోదరులు వస్తే వారి ముంగల ఫస్ట్ నోట్లకి వెళ్ళేది బూతు దౌర్జన్యం తప్ప వేరే మాటనే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దౌర్జన్యానికి దిగితే ఒక్కరిది కూడా అడ్రస్ ఉండదు. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేయడానికి ముందుకు రాదు. శాంతియుతంగా ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి మంచితనంతో పోతూ ఉన్నాం. అయినా కొంతమంది వ్యక్తులు అనవసరమైన మాటలు, ఇప్పుడు ప్రతిదానికి ఆవేశంతో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ గుండాగిరి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒక చరిత్ర ఉంది. మీ పార్టీ ఎటువంటి పార్టీ కాదు ఇది. దీనికి ఎంతో గౌరవం ఉంది, చరిత్ర ఉంది. 100 ఏళ్ళు దాటిన పార్టీ ఇది. మీరు నిన్న మొన్న వచ్చి మరి ఉద్యమంలో మోసాలు చేసి మందికి ఆనాడు టీఆర్ఎస్ ఉద్యమం చేసి పార్టీ వచ్చినాక ఏ రోజు కూడా మీరు ఎవరికి కూడా న్యాయం చేయలేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలో ఉన్న సుష్మా స్వరాజ్ కూడా మద్దతు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ గారు త్యాగించి పక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుందన్న కానీ ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అయితే ఆ రోజు చంద్రశేఖరరావు గారు సోనియా గాంధీకి దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి పోయి మొత్తం ఇంటి అందరికి తీసుకొని పోయి బిడ్డను, అల్లుని, కొడుకును అందరికి తీసుకొని పోయి మరి కాళ్ళు మొక్కి, అమ్మ నేను కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పి మాట్లాడుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి బేగంపేట నుంచి మరి మాట మార్చుకొని నేను కుంపటి తెలుసుకొని అని చెప్పి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ అది గుర్తులేక ఫస్ట్ మోసం ఇదే, కాంగ్రెస్ పార్టీకి మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత ఇక మోసాలు లెక్కలేనివి. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రం మనకు డివైడ్ చేసి ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం, ఆర్థికంగా అన్నదమ్ములు అదాలైపోతే తల్లిదండ్రులు పంచుకునేటప్పుడు ఆస్తి ఎంత, బాకులు ఎంత అవన్నీ పంచుతాం. కానీ మన రాష్ట్రానికి బాకీ కాకుండా మనకు మిగులు బడ్జెట్ ఇచ్చారు. అటువంటి మిగులు బడ్జెట్ ఇచ్చిన 65,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఇచ్చిన తెలంగాణను ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించి టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 8 లక్షల కోట్ల అప్పు ఇచ్చి మరి వారికి ప్రజలు బుద్ధి చెప్పినాక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పీస్ఫుల్గా మనం నడుపుకుంటున్నాం. అయితే ప్రతి మాటకు ముందు ఈరోజు ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో బాకీ కార్డు, ఏం బాకీ కార్డయ్యా? హరీష్ రావు, కేటీఆర్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బాకీ కార్డు అని మీరు ఇంటికి కార్డు ఇచ్చారు. సరే, బాకీ కార్డు మేము ఇవ్వలేము, మేము ఇంకా అధికారంలో ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఆ బాకీ కార్డులన్నీ మేము తీర్పుతాం. కానీ 10 ఏళ్ళ నుండి మీరిచ్చిన మాట ఎక్కడుంది? మరి ఆ బాకీ కార్డు ఎవడు ఇవ్వాలి, ఎవరు అడగాలి దాని గురించి? మళ్ళీ అది తెలియదా? ఈ బాకీ కార్డు అని ప్రింట్ చేసి పేపర్లు ఇస్తున్నారు. ఆ బాకీ కార్డు ఎట్లా ఉంది దాన్ని కూడా ఒకసారి నెమరు వేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకన్నా ముందు ఏమైతే మాట ఇచ్చినామో దానికి లెక్క కడదాం. అదేవిధంగా బీఆర్ఎస్, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు 2 సార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చిన బాకీ కార్డును కూడా లెక్క కడదాం. ఎవరిని మోసం చేశారు అనేది బేరీజు వేసుకున్నాక మాట్లాడనికే మీరు సిద్ధంగా ఉంటే మొగలికి రండి, మాట్లాడదాం. ప్రతిదానికి బాకీ పద్ధతి కాదు, మాట మార్చుకోండి. ఇప్పుడన్నా తెలివి రాని గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు 70% మేము సర్పంచ్ అని గెలుచుకున్నాం. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో రేపు 13వ తారీఖు కూడా రాష్ట్రం మొత్తం అదే రిజల్ట్ రాబోతుంది. మరి తాండూరులో ముఖ్యంగా 36కు మేము 30 సీట్లు గెలవబోతున్నాం తప్పకుండా.
తాండూరే కాకుండా మరి వికారాబాద్, పరిగి, కొడంగల్ నలుగురిలో కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకొని 4 మున్సిపల్ చైర్మన్లను గెలుచుకుంటాం. ఇంకొకసారి చెప్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మంచితనంతో మాట్లాడండి. కానీ ఏ మాట తీసినా కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం సమంజసం కాదు. మీకు ఇంకోసారి కూడా అవకాశం, ఎందుకంటే ప్రజలు ఇదే పద్ధతిలో పోతే మీకు ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. గ్రామ పంచాయతీ అయిపోయింది, మున్సిపాలిటీ అయిపోయింది, రేపు జిల్లా పరిషత్ వచ్చిన, మండలాలు వచ్చిన, అందులో కూడా ఇదే రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నోరును అదుపు పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.